కొంతమందికి ఎలాంటి అలవాటు లేకున్నా కానీ, సాధారణంగా లుకేమియా అలాంటివి కానీ, మిగతా క్యాన్సర్ కానీ అటాక్ అవుతున్నాయి. ఒక మంచి జీవన విధానంలో ఉన్న ఒక వ్యక్తికి క్యాన్సర్ ఎందుకు అంటుకుంటుంది? చాలా మంది స్మోక్ చేస్తారు, రాదు. కొంతమంది ఏమీ చేయరు, వస్తుందన్నమాట. ఏ ఒక్క కారణం వల్ల కాదు, కానీ క్యాన్సర్ని మేము వీ థింక్ ఇట్ యాజ్ మల్టీఫ్యాక్టోరియల్ అనమాట. సో చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. క్యాన్సర్ రావడానికి యాక్చువల్గా ఈ జెనెటిక్స్ కానీ, ఈ వంశ పారపర్యంగా హెరిడేటరీ కానీ ఎంతవరకు కారణమవుతుంది? మ్యూటేషన్స్, ఈ BRCA1 అని పేరు వింటున్నాము. BRCA1 మ్యూటేషన్, BRCA2, లించ్ సిండ్రోమ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు నాకు ఒక 100 మంది పేషెంట్స్ ఉంటారు. ఈ స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్? దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? అది ఎంత సింపుల్? లక్కీలీ మహిళలకి స్క్రీనింగ్ అన్నది వెరీ మచ్ అవైలబుల్ అన్నమాట. బోత్ సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 2 క్యాన్సర్స్ ఉన్నాయి. రెండిటికి స్క్రీనింగ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్. స్క్రీనింగ్ చేసినందువల్ల సర్విక్స్ క్యాన్సర్ అసలు రాకుండానే చూసుకోవచ్చు మనం. వచ్చిన వెరీ ఎర్లీ స్టేజెస్ వేర్ క్లోజ్ టు మనకి 100% క్యూర్ రేట్ వస్తుందన్నమాట.